పాటు ఎలా చెప్పాలో ఒక వీడియో తీస్తున్నాను చూడండి. ఆవు పిండి, మిరప్పొడి, రాళ్ళు ఉప్పు పొడి చేసుకొని పెట్టుకున్నాను. మామిడికాయ ముక్కలు, మెంతులు, శనగ నూనె. నేను శనగ నూనె పెడుతున్నాను. శనగ నూనెతో పెడుతున్నాను. కొలతలు చూడండి. 1 కప్పు, 2 గిన్నెల మామిడికాయ ముక్కలు ఉన్నాయి. ఇది ఫస్ట్ నూనె వేసుకొని కలిపి పెట్టుకుంటే మామిడికాయ ముక్కలు మనకి చాలా రోజులు ముక్క మెత్తబడదు, బాగుంటుంది. ఒక 10 నిమిషాల ముందర మామిడికాయల మీద నూనె వేసి పెట్టుకోవాలా. ఒక ఆవు పిండి, ఒక మిరప్పొడి, ముక్కాలు ఉప్పు, రాళ్ళ ఉప్పు ఎండలో పెట్టి ఆరబెట్టి మిక్సీలో వేస్తున్నాను. ముక్కాలు గిన్నె ఉప్పు 3 కలిపేసుకోవాలి బాగా. మెంతులు కూడా దాంట్లోనే వేసేసుకోవచ్చు. చూడండి, ఒక పెద్ద టేబుల్ స్పూను మెంతులు దీంట్లోనే వేసి మొత్తం కలుపుకోవాలి బాగా. ఈ ఉండలు ఉంటాయి, ఉప్పు ఉండలు, అవన్నీ బాగా చేసుకొని బాగా కలుపుకోవాలా. ఇది మా పాప అడిగిందండి కెనడాలో ఆవకాయ కావాలని. దానికని కొంచెం ఒక 5 కాయలు పెడుతున్నాను మా పాపకి పంపించడానికి. ఇదండి, ఇట్లా కలుపుకోవాలా. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేస్తున్నాను. స్పూన్ పసుపు వేసుకోవాలా. ఇప్పుడు ఇది 2 గిన్నెల ముక్కలు, ఈ గిన్నెతో 2 గిన్నెల ముక్కలు ఉంది. నేను ఫుల్గా 1 గిన్నె ఈ 3 కలిపిన పిండి 1 గిన్నె వేస్తానండి. 2 గిన్నెల ముక్కలకి 1 గిన్నె వేస్తే ఊట అన్నంలో కలుపుకునే వాళ్ళకి దండిగా ఉంటుంది. ఫుల్గా ఒక గిన్నె వేయచ్చు, 1 గిన్నె వేయాలండి. కరెక్ట్గా ఉంది చూడండి నేను వేసిన కొలతలకి. ఇది ఈ మామిడికాయలు దగ్గర 3/4 కిలో ఉంటుందండి. 6 మామిడికాయలు, మీడియం సైజ్ 6 మామిడికాయలు, 3/4 కిలో మామిడికాయలండి. ఇదండి 1 గిన్నె ఫుల్గా వచ్చిందండి. ఈ గిన్నెతోనే 2 గిన్నెలు ముక్కలు వేసాను. ఫస్ట్ నూనె పోసి కలుపుకున్నామంటే గట్టే పడదండి. నూనె మటుకు ఒక 10 నిమిషాలు ముక్కల మీద కొంచెం ఒక చిన్న కప్పుతో పోసి అది ముక్కల మీద కలిపి పెట్టుకోండి. కొలత ముందర వేసుకోండి నూనె పోయక ముందు. దీనికి దగ్గర 1.5 కిలో నూనె పడుతుందండి. ఒక కిలో మామిడికాయలకి 1.5 కిలో నూనె పోయొచ్చండి. ఆవాలు 1/4 కిలో, ఉప్పు 1/4 కిలో, మిరప్పొడి 1/4 కిలో కలిపితే 3/4 కిలో అవుతుందండి పొడి. ఆవాలు, మిరప్పొడి అన్నీ కలిసి 1/4 కిలో వేయాలా. మామిడికాయలు 1 కిలో అన్నీ కలిపితే ఇట్లా కలుపుకోవాలండి. నూనె బాగా పోసుకోవాలా. దీని ఆవకాయకంతా నూనెలోనే అండి. నూనెలో ఊరిందంటే ఆవకాయ టేస్ట్ బాగుంటుంది. బాగా నూనె పోయాలండి.
ఒక వారం తర్వాత ఆవకాయ చూడండి ఎంత బాగుందో. బాగా కలిపేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసి పెట్టుకోవాలా. రండి, ఇది వారం తర్వాత డబ్బాలో తీసేసి బాగా ఊరిపోయిందండి. ఫ్రిడ్జిలో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఇదే ఆవకాయ ఎప్పుడు పెట్టుకున్నామో అట్టున్నట్టే ఉంటుంది. ఫ్రెష్ మామిడికాయ ఊరికాయ ఉంటుంది. ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జిలో పెట్టేసుకోవచ్చు.